వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో బంగాళదుంపతో ఆలు టిక్కీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఆలు తీసుకోండి, బాగా వాష్ చేసి అలా కట్ చేయండి, సెంటర్లో కట్ చేయండి. అలాగా బోరోసిల్ బౌల్ తీసుకొని కట్ చేసిన ఆలు దాంట్లో వేసి ములిగినంత వరకు వాటర్ వేసుకోండి. అలా మైక్రోవేవ్లో పెట్టి మైక్రో మోడ్ 900 పవర్ లెవెల్లో 10 మినిట్స్ పెట్టండి. నేను 6 మినిట్స్ పెట్టాను, మీరు 10 మినిట్స్ పెట్టుకోండి. బాగా బాయిల్ అవుతుంది. చూసారు ఎలా బాయిల్ అవుతుందో. మైక్రోవేవ్లో అన్నీ చేయొచ్చండి. మైక్రోవేవ్లో టీ, కాఫీ, ఇడ్లీ, రైస్, బిర్యానీ అలాంటివన్నీ చేసుకోవచ్చు. మైక్రోవేవ్లో ఏంటంటే మనకి 5 పవర్ లెవెల్స్ ఉంటాయి. అదే మన గ్యాస్ స్టవ్లో అనుకోండి 3 లెవెల్స్ ఉంటాయి, లో, మీడియం, హై. దీంట్లో మనం హై ఫ్లేమ్లోనే 900 పవర్ లెవెల్లోని అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు. నా వీడియో చూడండి, మీకు అన్నీ అర్థమవుతుంది. నేను మైక్రోవేవ్లో కుకింగ్ చేస్తుంటాను, అంటే అన్ని ఐటమ్స్ అవుతుంటే గ్రిల్ మోడ్లో నాన్ వెజ్ ఫ్రై అవుద్ది. అలాగే కన్వెన్షనల్ బేకరీ ఐటమ్స్ అలాగే అవుద్ది, కేక్స్, బిస్కెట్స్, పిజ్జా అలాంటివన్నీ చేసుకోవచ్చు. చూసారా ఎలా బాయిల్ అయిందో ఆలు. అవి తీసి పైన లేయర్ తీసి బాగా స్మాష్ చేసుకోండి. దీంట్లో ఇంగ్రీడియంట్స్ మన ఏటేటి కలపాలో మనకు కావాల్సిన పదార్థాలు: సాల్ట్ తీసుకోండి, ధనియా పౌడర్, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, కార్న్ ఫ్లవర్ తీసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా, జీరా అవి యాడ్ చేయండి. గరం మసాలా యాడ్ చేయండి. మనం ముందుగా కట్ చేసుకుని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా దాంట్లో యాడ్ చేసేయండి. యాడ్ చేసి బాగా కలిపియండి. కార్న్ఫ్లవర్ వేస్తున్నాను, 2 స్పూన్స్ కార్న్ఫ్లవరు. అలాగే బాగా స్మాష్ చేసి నాన్ స్టిక్ తవా తీసుకోండి, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. అలాగ రౌండ్గా చేసుకోండి. అలా నాన్ స్టిక్ తవా మీద పెట్టి మైక్రో మోడ్ ఆన్ చేసి కన్వెన్షన్ ఆన్ చేయండి. మైక్రో మోడ్ అది గ్రిల్ మోడ్. కన్వెన్షన్ 180 వచ్చింది కదండి. ప్రీ చేయండి ఓవెన్ ముందు. $180 రాబోతుకి మీకు డీప్ సౌండ్ వస్తుంది. దాని మీద టిక్కీ మీద చూడండి ఆయిల్ అలాగ అప్లై చేయండి లైట్గా. ప్రీ హీట్ అయిపోయింది. నాన్ స్టిక్ తవా చిన్న స్టాండ్ అలా నాన్ స్టిక్ తవాతో అలా పెట్టి డోర్ క్లోజ్ చేసి కన్వెన్షన్లో 18 మినిట్స్ టైం సెట్ చేయండి. 18 మినిట్స్లో మీకు కంప్లీట్ అయిపోతాయి. చాలా బాగా వస్తుందండి. ఇంట్లో పిల్లలు కూడా అందరూ హ్యాపీగా తీసుకోవచ్చు. స్నాక్స్ కింద బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఛానల్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూడండి, మీరు ఇంకా చేస్తూ ఉంటే నాకు ఇంకా ఎంకరేజ్ వస్తుంది.